Hi children, welcome back to our online classes. Today we will learn English first lesson for class 5 students. For 5th class students, English first lesson. The lesson name is Dr. Dolittle. What is the lesson name? Dr. Dolittle. This is a story by Hugh Lofting. ఈ స్టోరీ రాసింది ఎవరు? హ్యూగ్ లాఫ్టింగ్. ఈ స్టోరీ రాసిన అతని పేరు హ్యూగ్ లాఫ్టింగ్. Who is the writer of the story? Hugh Lofting. Dr. John Dolittle is the central character who learns the animal languages and gives up attending humans for animals. So Dr. Dolittle అంటే అతను ఒక డాక్టర్ అనమాట. ఈ స్టోరీ మొత్తం అతని గురించి అనమాట. సో అతను మెయిన్ క్యారెక్టర్ ఈ స్టోరీలో. అతను ఏం చేస్తాడు? యాక్చువల్గా అతను డాక్టర్, అంటే పేషెంట్స్ చూస్తూ ఉంటాడు అనమాట. తెలుసు కదా, డాక్టర్ మనకి జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఏమొచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ మనకి మందులు రాసిస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు. సో హీఈస్ ఎ డాక్టర్. కానీ అతను ఏం చేస్తాడు? ఈ నోస్ యానిమల్ లాంగ్వేజెస్. అతనికి యానిమల్ లాంగ్వేజెస్ అని తెలుసు అనమాట. అంటే ఈ జంతువులు మాట్లాడుకునే భాష, జంతువులు ఈ పక్షులు ఉంటాయి కదా, అవి మాట్లాడుకునే భాషలు అన్ని ఇతనికి వచ్చనమాట. సో ఆ కారణంగా ఇతను ఏం చేస్తాడు? రాను రాను మనుషులకు ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసి జంతువులకే ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అది ఈ స్టోరీ. One day, Dr. Dolittle was sitting in his kitchen talking with the cat's meat man. డాక్టర్ డూలిటిల్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ కిచెన్ లో కూర్చున్నాడు. క్యాట్స్ మీట్ మ్యాన్ అంటే, క్యాట్స్ మీట్ మ్యాన్ అంటే అర్థం ఏంటంటే, మన ఇళ్లలో మనము డొమెస్టిక్ యానిమల్స్ పెంచుకుంటాం కదా. మన ఇళ్లలో పిల్లి పెంచుకుంటాము, కుక్కను పెంచుకుంటాము, ర్యాబిట్స్ పెంచుకుంటాము, ఇట్లా కొన్ని జంతువులు పెంచుకుంటాం కదా. ఆ జంతువులకు ఫుడ్ సప్లై చేసేవాళ్ళు అనమాట. వాళ్ళని క్యాట్స్ మీట్ మ్యాన్ అంటాం. సో ద పీపుల్ హు సప్లై ఫుడ్ ఫర్ డొమెస్టిక్ యానిమల్స్ ఆర్ కాల్డ్ క్యాట్స్ మీట్ మ్యాన్. సో అతనితో మాట్లాడుతున్నాడు అనమాట డాక్టర్ డూలిటిల్. సో అతను ఏమంటున్నాడు? వై డోంట్ యూ గివ్ అప్ బీయింగ్ ఎ పీపుల్స్ డాక్టర్ అండ్ బీ అన్ యానిమల్ డాక్టర్ ఆస్ ద క్యాట్స్ మీట్ మ్యాన్. సో ఆ క్యాట్స్ మీట్ మ్యాన్ ఏమడిగినాడు? వై డోంట్ యూ గివ్ అప్ బీయింగ్ ఎ పీపుల్స్ డాక్టర్ అంటే, నువ్వు మనుషులకు ట్రీట్మెంట్ ఇస్తున్నావు కదా, మనుషులకు ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసి నువ్వు జంతువులకు ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మంచిది. అంటే నువ్వు యానిమల్ డాక్టర్ అయిపోతే చాలా మంచిది, బాగుంటుంది అని అతను అన్నాడు. ద ప్యారెట్ పాలినీషియా. సో ఈ డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఒక ప్యారెట్ ఉంది. దాని పేరేంటి? పాలినీషియా. వాట్ ఈస్ ద ప్యారెట్స్ నేమ్? పాలినీషియా. ఈ ప్యారెట్ మీద మాటలు వింటూ ఉందన్నమాట. పాలినీషియా ప్యారెట్స్ నేమ్. The parrot Polynesia, looking out at the rain and singing to herself, stopped singing and started to listen. ఈ ప్యారెట్ ఏం చేస్తుంది? పాలినీషియా బయట వర్షం పడుతుంది, ఆ వర్షం చూస్తూ అది పాట పాడుకుంటూ తనతో తానే ఎంజాయ్గా హ్యాపీగా ఉందన్నమాట. సో అది సింగింగ్ స్టాప్ చేసి వీళ్ళు మాట్లాడుకోవడం వినడం స్టార్ట్ చేసింది. యు సీ డాక్టర్, సెడ్ ద క్యాట్స్ మీట్ మ్యాన్, యు నో ఆల్ అబౌట్ యానిమల్స్ మచ్ మోర్ దాన్ వాట్ దీస్ వెట్స్ హియర్ డూ. సో ఆ క్యాట్స్ మీట్ మ్యాన్ ఏమంటున్నాడు? డాక్టర్ చూడండి, ఇక్కడ వెట్స్ చాలా మంది ఉన్నారు. వెట్స్ అంటే, సీ ద మీనింగ్ ఆఫ్ వెట్స్. వెట్స్ అంటే డాక్టర్స్ హు ట్రీట్ యానిమల్స్. డాక్టర్స్ హు ట్రీట్ యానిమల్స్ వాళ్ళని వెట్స్ అంటారు. అంటే యానిమల్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని షార్ట్ ఫామ్ లో వెట్స్ అంటారు అనమాట. సో ఈ యానిమల్ డాక్టర్స్ కి కూడా ఈ యానిమల్స్ లాంగ్వేజ్ రాదు, నీకు యానిమల్స్ గురించి బాగా తెలుసు కాబట్టి నువ్వు మనుషులకు ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసి యానిమల్స్ కి ట్రీట్మెంట్ ఇస్తే చాలా బాగుంటుందని అతను చెప్తున్నాడు అన్నమాట డాక్టర్ కి. యు నో ఆల్ అబౌట్ యానిమల్స్ మచ్ మోర్ దాన్ వాట్ దీస్ వెట్స్ హియర్ డూ. యు నో ద వే దే థింక్. ఐడ్ సెండ్ ఆల్ ద ఓల్డ్ ఉమెన్ హు హ్యాడ్ సిక్ క్యాట్స్ ఆర్ డాగ్స్ టు యూ. సో యానిమల్స్ ఎలా ఆలోచిస్తాయో, అవి ఏం చెప్తాయో, అవి ఏం మాట్లాడుకుంటాయో నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వు యానిమల్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ నువ్వు యానిమల్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే నాకు తెలిసిన వాళ్ళందరినీ వాళ్ళ యానిమల్స్ ని నీ దగ్గరికి తీసుకురమ్మని చెప్తాను అని చెప్తున్నాడు అనమాట. అంటే ఐ సెండ్ ఆల్ ద ఓల్డ్ ఉమెన్ హు హ్యాడ్ సిక్ క్యాట్స్ ఆర్ డాగ్స్ టు యూ. అంటే ఎవరెవరి ఇళ్లలో డాగ్స్ కి కానీ క్యాట్స్ కి కానీ వాటికి ఏదైనా జబ్బు వస్తే వాటన్నిటిని నేను నీ దగ్గరికే పంపిస్తాను అని చెప్తున్నాను అనమాట.
And all the farmers nearby who had lame horses and weak lambs, they would come. అంటే చుట్టుపక్కల ఫార్మర్స్ అందరు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర హార్సెస్ ఉంటాయి. ఆ హార్సెస్ కి అప్పుడప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాళ్ళ దగ్గర మేకలు ఉంటాయి, అవి కూడా వీక్ అయిపోతుంటాయి, వాటి కూడా జబ్బులు వస్తుంటాయి. సో అవి అన్నిటి కూడా నీ దగ్గరికే పంపిస్తాను. బీ అన్ యానిమల్ డాక్టర్. కాబట్టి నువ్వు యానిమల్ డాక్టర్ అయితే చాలా బాగుంటుందని ఆ క్యాట్స్ మీట్ మ్యాన్ ఈ డాక్టర్ తో చెప్పాడు అన్నమాట. When the cat's meat man had gone, the parrot flew onto the doctor's table and said, అప్పుడు ఆ క్యాట్ మీట్ మ్యాన్ వెళ్ళిపోయినాడు. The cat's meat man went away. Then the parrot came to the doctor. ఆ ప్యారెట్ డాక్టర్ దగ్గరికి వచ్చింది అనమాట. వచ్చేమన్నది, ఆ డాక్టర్స్ ఉన్న దగ్గర టేబుల్ దగ్గర వచ్చి వాళ్ళని ప్యారెట్ వచ్చి ఆ డాక్టర్ తో ప్యారెట్ చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది? ద మ్యాన్స్ గాట్ సెన్స్. అతను చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది, చాలా మీనింగ్ ఉంది, అతను చెప్పింది చాలా కరెక్ట్. దట్స్ వాట్ యు వాంట్ టు డూ. సో అతను చెప్పినట్టే నువ్వు చేయాలంటే నువ్వు మనుషులకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా యానిమల్స్ కి ట్రీట్మెంట్ ఇస్తేనే చాలా బాగుంటుంది. బీ అన్ యానిమల్ డాక్టర్. టేక్ కేర్ ఆఫ్ యానిమల్స్ ఇన్స్టియర్. సో మనుషులకు ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసి యానిమల్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నువ్వు యానిమల్ డాక్టర్ గా ఇంకా చాలా బాగా పని చేయగలుగుతావు, ఎందుకంటే నీకు యానిమల్ లాంగ్వేజెస్ అన్ని తెలుసు కాబట్టి అని ఆ ప్యారెట్ కూడా ఈ డాక్టర్ కి చెప్పింది అనమాట. Oh, there are plenty of animal doctors, said John Dolittle, putting the flower pots outside on the windowsill to get the rain. అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడు, జాన్ డూలిటిల్, సో నేనెందుకు యానిమల్ డాక్టర్ కావడం, యానిమల్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా మన ఊర్లో, సో నేను యానిమల్ డాక్టర్స్ కావాల్సిన అవసరం లేదని చెప్పి చిన్న చిన్న పాట్స్ లో మనం మొక్కలు పెంచుకుంటాం కదా, అది తీసుకొచ్చి విండో పైన పెట్టినాడు అనమాట, ఆ రెయిన్ దానిపైన పడడానికి. But none of them are any good, said Polynesia. Now listen, doctor. Do you know that animals can talk? So, అప్పుడు ప్యారెట్ ఏమన్నది, చాలా మంది యానిమల్స్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరు కూడా యానిమల్స్ కి అంత మంచిగా ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు. దే ఆర్ నాట్ గుడ్ డాక్టర్స్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి యానిమల్ లాంగ్వేజ్ రాదు. నీకు తెలుసా యానిమల్స్ కూడా మాట్లాడతాయి, వాటికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అది నీకు తెలుసా అని ఈ ప్యారెట్ ఈ డాక్టర్ ని అడిగింది అనమాట. ఐ నో ప్యారెట్స్ కెన్ టాక్, సెడ్ ద డాక్టర్. అప్పుడు డాక్టర్ ఏమన్నాడు, నాకు తెలుసు ప్యారెట్స్ మాట్లాడతాయనే విషయం నాకు తెలుసు అన్నాడు. ఓ, వి ప్యారెట్స్ కెన్ టాక్ ఇన్ పీపుల్స్ లాంగ్వేజ్ అండ్ బర్డ్ లాంగ్వేజ్, సెడ్ పాలినేషియా ప్రౌడ్లీ. అప్పుడు పాలినేషియా అంటే ఎవరు? పాలినేషియా ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్యారెట్. ఆ పాలినేషియా ఏమన్నది, మాకు మనుషుల్లాగా మాట్లాడటం కూడా వచ్చు, బర్డ్స్ లాగా బర్డ్ లాంగ్వేజ్ కూడా మాకు వచ్చు అని చాలా గొప్పగా చెప్పింది అనమాట ప్యారెట్. ఇఫ్ ఐ సే పాలీ వాంట్స్ ఎ క్రాకర్, యు అండర్స్టాండ్ మీ. సో నేను మీ భాషలో మాట్లాడితే పాలీ వాంట్స్ ఎ క్రాకర్ అంటే మీకు అర్థమవుతుంది, పాలీకి క్రాకర్ కావాలని మీకు అర్థమవుతుంది. కానీ బర్డ్ లాంగ్వేజ్ లో మాట్లాడితే నీకు అర్థమవుతుంది అని చెప్పి ఒక మాట మాట్లాడి చూపించింది అనమాట. బట్ హియర్ దిస్ అంటే ఇది విను అన్నది. ఏమన్నది బర్డ్? అది కా కా ఓయ్ ఈ ఫీ ఫీ. బర్డ్ ఏమన్నది? బర్డ్ లాంగ్వేజ్ అనమాట ఇది. కా కా ఓయ్ ఈ ఈ ఫీ ఫీ ఇట్లా సౌండ్ చేసింది ప్యారెట్. దీని అర్థం తెలుసా నీకు అని డాక్టర్ అడిగింది. గుడ్ గ్రేషియస్, కరెక్ట్ ద డాక్టర్, వాట్ డస్ దట్ మీన్? డాక్టర్ ఆశ్చర్యపోయి దాని అర్థం ఏంటి అని అడిగాడు డాక్టర్. దట్ మీన్స్ ఈస్ ద పారిజ్ హాట్ ఎట్ ఇన్ బర్డ్ లాంగ్వేజ్. అంటే దాని అర్థం ఏంటంటే, పారిజ్ అంటే వాళ్ళు తినేటువంటి అన్నం అనమాట. అక్కడ వాళ్ళు తినేటువంటి అన్నం, ఈ అన్నం వేడిగా ఉందా అని దాని అర్థం. మై ఎక్స్ప్లెయిన్ ద డాక్టర్. డాక్టర్ చాలా ఆశ్చర్యపోయింది అనమాట. ఓ మై గాడ్ అంటాడు. యూ నెవర్ టాక్ దట్ వే టు మీ బిఫోర్, టెల్ మీ సమ్ మోర్. అప్పుడు డాక్టర్ ఏమన్నాడు, నువ్వు నాకు ఇంతకుముందు నాతో ఎప్పుడు ఈ భాషలో నువ్వు మాట్లాడలేదు నాతో, కాబట్టి ఈ భాష గురించి నాకు ఇంకా చెప్పు అని అన్నాడు అనమాట. యూ నెవర్ టాక్ దట్ వే టు మీ బిఫోర్, టెల్ మీ సమ్ మోర్. సో డాక్టర్ ఏమన్నాడు, ఇంతకుముందు నాతో ఎప్పుడు నువ్వు ఈ బర్డ్ లాంగ్వేజ్ లో మాట్లాడలేదు, కాబట్టి బర్డ్ లాంగ్వేజ్ గురించి నాకు ఇంకా చెప్పు అని అన్నాడు. The doctor rushed over to the desk and came back with a book and a pencil. డాక్టర్ ఏం చేస్తున్నాడు, వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఒక బుక్ ఒక పెన్సిల్ తెచ్చుకున్నాడు. అంటే బర్డ్ చెప్పేది మొత్తం నోట్స్ రాసుకోవడానికి. I write it down. This is interesting.
గివ్ మీ ద వర్డ్స్ ఏబిసి స్లోలీ. డాక్టర్ ఏమన్నాడు, నువ్వు చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా బాగా ఉంది, అద్భుతంగా ఉంది. సో నేను బర్డ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాను, నువ్వు మెల్లమెల్లగా నాకు చెప్పు, అవన్నీ నేను ఈ బుక్ లో రాసుకుంటాను అని డాక్టర్ చెప్పాడు. సో ఆల్ దట్ ఆఫ్టర్నూన్ పాలినిషియా సాట్ ఆన్ ద కిచెన్ టేబుల్ గివింగ్ హిమ్ బర్డ్స్ వర్డ్స్ టు పుట్ డౌన్ ఇన్ ద బుక్. సో ఆ ఆఫ్టర్నూన్ మొత్తం ఆ రోజంతా కూడా బర్డ్ ఏం చేసింది, పాలినిషియా కిచెన్ టేబుల్ పైన కూర్చొని అది చెప్తూ ఉంది. ఈ డాక్టర్ ఏమో దాంట్లో బుక్ లో రాసుకుంటూ ఉన్నాడు అనమాట. బర్డ్ లాంగ్వేజ్ మొత్తం అంటే అనిమల్ లాంగ్వేజ్ మొత్తం రాసుకుంటూ ఉన్నాడు. At tea time, when the dog Jip came in, the parrot said to the doctor, "See, he is talking to you." టీ టైం అప్పుడు అంటే ఈవినింగ్ టైం మనం టీ తాగుతాం కదా, ఆ టైంకి వాళ్ళ ఇంట్లో కుక్కుందన్నమాట, పెట్ డాగ్ ఉంది, దాని పేరు జిప్. అది లోపలికి వచ్చింది. అది వచ్చినప్పుడు ప్యారెట్ డాక్టర్కి ఏం చెప్పింది, చూడు ఆ డాగ్ కూడా నీతో ఏదో మాట్లాడుతుంది, దట్ డాగ్ ఈస్ టాకింగ్ టు యూ అని చెప్పింది అనమాట. లుక్స్ టు మీ యాజ్ దో హీ వేర్ స్క్రాచింగ్ హిస్ ఇయర్ సెడ్ ద డాక్టర్. డాక్టర్ ఏమన్నాడు, అది నాకు మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదు, అది తన చెవుని ఇట్లా గోక్కుంటూ ఉంది ఆ కుక్క అని డాక్టర్ అన్నాడు. బట్ యానిమల్స్ డోంట్ ఆల్వేస్ స్పీక్ విత్ దేర్ మౌత్స్ సెడ్ ద ప్యారెట్. అప్పుడు ప్యారెట్ ఏమన్నాడు, నిజమే, యానిమల్స్ ఎప్పుడు నోటితో మాట్లాడవు, అవి వాళ్ళ లెగ్స్ తో మాట్లాడతాయి, ఐస్ తో మాట్లాడతాయి, వాటి టైల్స్ తో మాట్లాడతాయి, రకరకాలుగా మాట్లాడతాయి యానిమల్స్, అది కూడా నువ్వు నేర్చుకోవాలని చెప్పింది అనమాట. But animals don't always speak with their mouths, said the parrot. They talk with their ears, with their feet, with their tails, with everything. So parrot ఏం చెప్పింది, యానిమల్స్ నోటితోనే మాట్లాడు, చెవులతో మాట్లాడతాయి, కాళ్ళతో మాట్లాడతాయి, ఇంకా వాటి టైల్స్ తో కూడా మాట్లాడతాయి, వాటి బాడీ మొత్తం బాడీతో అవి మాట్లాడుతూ ఉంటాయి. Sometimes they don't want to make a noise. Do you see now the way he's switching up one side of his nose? ఒక్కోసారి అవి చప్పు చేయకుండా కూర్చుంటాయి, అంటే అప్పుడు కూడా మాట్లాడుతున్నట్టు లెక్క. అప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది, తన ముక్కుని ఇట్లా గొక్కుంటూ ఉంది అనమాట. అది చెప్తున్నా అనమాట, ఆ కుక్క ఇట్లా ముక్కు గొక్కుంటూ ఉంది కదా, దాని అర్థం తెలుసా అని కానీ డాక్టర్ అడిగింది. అప్పుడు డాక్టర్ ఏమడిగాడు, వాట్ డస్ దట్ మీన్ ఆస్ ద డాక్టర్. డాక్టర్ ఏమడిగాడు, అది అలా చేసుకుంటూ ఉంటే దాని అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. దట్ మీన్స్ కాంట్ యు సీ దట్ ఇట్ హ్యాస్ స్టాప్డ్ రైనింగ్. అంటే ఆ కుక్క నీకు చెప్తూ ఉంది, నీకు అర్థం అవ్వట్లేదు, అక్కడ రెయిన్ అనేది స్టాప్ అయిపోయింది, అంటే రెయిన్ స్టాప్ అయిపోయిందని కుక్క నీకు బాడీ లాంగ్వేజ్ లో చెప్తుంది అని ఆ ప్యారెట్ చెప్పింది అనమాట. పాలినిషియా ఆన్సర్డ్, హీ ఈజ్ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్. డాగ్స్ నియర్లీ ఆల్వేస్ యూజ్ దేర్ నోజెస్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో పాలినిషియా ఏం చెప్పింది, ఆ ప్యారెట్ ఏం చెప్పింది డాక్టర్ కి, అది ఇట్లా ముక్కు గొక్కుంటూ నీకు క్వశ్చన్ అడుగుతుంది, ఇట్లా వాన ఆగిపోయింది అది నీకు కనబడట్లేదు అని క్వశ్చన్ అడుగుతుంది. సో జనరల్ గా డాగ్స్ ఎప్పుడు క్వశ్చన్ అడగాలనుకున్నా కూడా దే స్క్రాచ్ దేర్ నోస్, అంటే అవి ముక్కుని గొక్కుంటూ ఉంటాయి. విత్ ద ప్యారెట్స్ హెల్ప్ ద డాక్టర్ లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద యానిమల్స్. సో ఇట్లా రోజు ప్యారెట్ తో కూర్చొని డాక్టర్ ఏం చేసినాడు, ఈ యానిమల్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకున్నాడు, అంటే యానిమల్స్ ఎలా మాట్లాడతాయి, వాటి భాష ఎలా ఉంటుందో మొత్తం నేర్చుకున్నాడు. సూన్ హీ కుడ్ టాక్ టు దెమ్ అండ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ దట్ దే సే. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఈ డాక్టర్ యానిమల్స్ తో మాట్లాడటం, మళ్ళీ యానిమల్స్ మాట్లాడితే వాటిని ఈజీగా అర్థం చేసుకోవడం ఇతనికి అలవాటు అయిపోయింది. ఈ గేవ్ అప్ బీయింగ్ ఏ పీపుల్స్ డాక్టర్ ఆల్ టుగెదర్. సో అలా కొన్ని రోజుల తర్వాత ఏం చేసినాడు, అతను మనుషులకు ట్రీట్మెంట్ ఇవ్వడం స్టాప్ చేసినాడు అనమాట. అంటే మనుషులకు ఫీవర్ వచ్చినా, జ్వరం వచ్చినా, ఎవరు వచ్చినా మనుషులు వస్తారు కదా డాక్టర్ దగ్గరికి, సో మనుషులకు చూడటం ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసినాడు. మనుషులకు ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసి ఈ స్టార్టెడ్ ట్రీటింగ్ ఓన్లీ యానిమల్స్, అంటే యానిమల్స్ కి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టాడు. అంటే యానిమల్ డాక్టర్ గా మారిపోయినాడు అనమాట కొంతకాలానికి. As soon as the cat's meat man had told everyone that John Dolittle was going to become an animal doctor, old ladies began to bring him their pet pugs and poodles, and farmers came to show him sick cows and sheep. So ఈ క్యాట్స్ మీట్ మ్యాన్ ఉన్నాడు కదా, డొమెస్టిక్ యానిమల్స్ కి ఫుడ్ సప్లై చేసే మ్యాన్ ఉన్నాడు కదా, అతనికి తెలిసిందనమాట ఇతను యానిమల్ డాక్టర్ గా మారిపోయాడు అని. అతను వెళ్ళి అందరికీ చెప్పినాడు అనమాట, ఊళ్ళో అందరికీ చెప్పినాడు. అప్పుడు అక్కడ ఊళ్ళో ఉన్న అందరూ ఏం చేసినారు, ఆ ఓల్డ్ లేడీస్ కానీ, ఫార్మర్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యానిమల్స్ ఉంటాయి కదా, హార్సెస్ కానీ, డాంకీస్ కానీ, కౌస్ కానీ, బఫలోస్ కానీ, క్యాట్స్ కానీ, గోడ్స్ కానీ, షీప్ కానీ, ఈ యానిమల్స్ అన్నింటినీ ఇతని దగ్గరికి ట్రీట్మెంట్ కోసం తీసుకురావడం మొదలు పెట్టినారు అనమాట. సో ఇన్ దట్ వే ఈ స్టార్టెడ్ ట్రీటింగ్ యానిమల్స్. సో ఇన్ దిస్ సెషన్ we have gone through first part of the lesson. In the next class we will go through the next part of the lesson and finish the lesson in the next session. Now if you purchase books it would be very nice and you will understand better. So parents దయచేసి మీరు తొందరగా బుక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి.
బుక్స్ ఉంటే మీ పిల్లలకి ఇంకా లెసన్స్ చాలా బాగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ.